అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్‌తో మరొక్కసారి మీ ముందుకొచ్చానండి. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది? ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది? అలాగే ఈరోజు టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయం వల్ల ఆఫ్‌లైన్ ఎస్ఎస్‌డి టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్‌లో జరిగిన మార్పులేంటి? తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో మరియు తిరుమల కొండపై ఆఫ్‌లైన్‌లో ఇచ్చే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లను ఎందుకు 13 రోజుల పాటు రద్దు చేశారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కింద కనపడుతున్న లైక్ బటన్ క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు మోటివేటివ్‌గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎస్ఎస్డి టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ విషయానికొస్తే ఇది మొత్తం 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు టీటీడీ నిర్ణయం తీసుకుందండి. అంతేకాదు దాదాపు అన్ని రకాల దర్శనాలను కూడా సుమారు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఏంటి అన్నది ఇప్పుడు స్పష్టంగా అయితే మనం తెలుసుకుందామండి. డిసెంబర్ 27, 28, 29 అంటే ఈరోజు, రేపు, ఎల్లుండు ఈ 3 రోజుల పాటు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో అలాగే తిరుమల కొండపై ఇచ్చే ఆఫ్‌లైన్‌లో ఇచ్చే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ మొన్న సాయంత్రం అధికారికంగా ప్రెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రెస్ అప్డేట్ అనేది నేను స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు. వీడియోని ప్లస్ చేసుకొని కూడా మీరైతే చదవచ్చు. ఎందుకు ఈ విధంగా రద్దు చేశారు అనే విషయానికొస్తే వరుస సెలవులు మరియు వీకెండ్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగిందండి. ఎటువంటి టోకెన్ లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీవారి ట్రస్ట్ ఆఫ్‌లైన్ టికెట్ల కోసం వచ్చే భక్తుల రద్దీని కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ 3 రోజుల పాటు టికెట్లను రద్దు చేస్తున్నట్టు టీటీడీ స్పష్టం చేయడం అయితే జరిగింది. డిసెంబర్ 27, 28, 29 ఈ 3 రోజులు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్న భక్తులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తించి దాన్ని బట్టి మీరు మీ దర్శనం ప్లాన్స్ అయితే రెడీ చేసుకోండి. ఇక డిసెంబర్ 30వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ 2026 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి నిర్వహిస్తున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ 10 రోజుల సమయంలో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో గాని, తిరుమల కొండపై గాని శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు అనేవి ఆఫ్‌లైన్‌లో ఎక్కడ ఇవ్వడం జరగదండి. అంటే మొత్తం ఈ రోజు నుంచి జనవరి 8వ తేదీ 2026 వరకు 13 రోజుల పాటు శ్రీవారి ట్రస్ట్ ఆన్లైన్ టికెట్లు రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ విషయానికి వస్తే అడ్వాన్స్గా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోకుండా నేరుగా తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుమలలో 3 ప్రాంతాల్లో అయితే టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి. శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం దగ్గర టికెట్స్ అనేవి ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు తర్వాత రోజుకి టికెట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం తర్వాతే ఏదో ఒక సమయంలో టికెట్లు అనేవి ఇస్తూ వచ్చారు. కానీ మొన్నటి నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా పెరగడంతో ఉదయం నుంచి టికెట్లు అనేవి ఇవ్వడం ప్రారంభించారండి. నిన్న ఉదయం నుంచి టికెట్లు ఇవ్వడం ప్రారంభించిన కొద్దిసేపట్లోనే మొత్తం టికెట్లు అనేవి ఖాళీ అయిపోయాయండి. కౌంటర్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. శ్రీవారం మెట్టు దగ్గర కొన్ని దివ్య దర్శన టికెట్లు ఉండడం చేత ఎస్ఎస్డి టోకెన్ల క్యూ నుంచి భక్తులు ఒకసారిగా దివ్య దర్శనం టోకెన్ల క్యూలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ అకస్మాత్తుగా రద్దీ పెరగడంతో కొంత తోపులాట జరిగి టికెట్లు ఏవైతే ఇస్తున్నారో అవి తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. తర్వాత రద్దీ అదుపులోకి వచ్చిన తర్వాత టికెట్లు అనేవి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఆ దివ్య దర్శన టికెట్లు కూడా కొంతసేపట్లోనే అయిపోయాయండి. ఈ రోజు కూడా టోకెన్ల కోసం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఈరోజు ఉదయం నుంచే రేపటికి సంబంధించిన ఆన్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ మరియు
దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వడం ప్రారంభించింది. మొత్తం 13,000 SSD టోకెన్లు, 2,000 దివ్య దర్శనం టోకెన్లు విడుదల చేయగా ఉదయం 10 గంటలకల్లా 3 ప్రాంతాల్లో కౌంటర్లని పూర్తిగా మూసివేయడం జరిగింది. వరుస సెలవులు, వీకెండ్ కారణంతో తోపులాట జరగకుండా ముందుగానే టికెట్లు ఇవ్వడం ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ ఎవరైతే ముందుగా అడ్వాన్స్గా బుక్ చేసుకోకుండా తిరుమల వెళ్తున్నారో వాళ్ళందరికీ ముఖ్య సమాచారం అయితే ఉందండి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ SSD టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఏ రోజైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజు కంటే ముందు రోజు టికెట్లు ఇస్తున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి ఉండడంతో డిసెంబర్ 29 సంబంధించిన ఆఫ్లైన్ SSD టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసెంబర్ 28న ఇచ్చే అవకాశం లేదని నా అభిప్రాయం అండి. ఎందుకు అంటే డిసెంబర్ 30వ తేదీన తెల్లవారుజామున 12 గంటలు లేదా 12:30 గంటల నుంచి వైకుంఠ ద్వారాలు అయితే తెరవడం జరుగుతుంది. వైకుంఠ ద్వారాలు తెరవడానికి ముందు అంటే డిసెంబర్ 29న టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులందరి దర్శనం పూర్తి చేసి ఆలయాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ ఏర్పాట్ల దృష్ట్యా డిసెంబర్ 29న ఆఫ్లైన్లో SSD టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్లు ఇవ్వట్లేదని నాకు ఒక అభిప్రాయం అండి. దీనిపై ఇంకా టీటీడీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. చేసిన తర్వాత నేను మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే డిసెంబర్ 29వ తేదీకి సంబంధించిన ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు, సీనియర్ సిటిజన్ దర్శనాలు, 30వ తేదీ స్పెషల్ ఎంట్రీ దర్శనాలు వంటి ఏ టికెట్లు కూడా ఆన్లైన్లో టీటీడీ రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు అనేవి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరు అందరూ చూడొచ్చు. బ్లాక్ చేసి ఉన్నాయండి. రెడ్ కలర్లో ఉంటే టికెట్స్ అనేవి అయిపోయినట్టు, ఇక్కడ వేరే కలర్ ఉంది కాబట్టి వాటిని బ్లాక్ చేసినట్టు. కేవలం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్లో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ 2026 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించే సమయంలో ఆఫ్లైన్ SSD టోకెన్లు మరియు దివ్య దర్శన టోకెన్లు ఇవ్వడం లేదు అని టీటీడీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. అదే సమయంలో అన్ని ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దు చేస్తారు అని తెలియజేయడం జరిగింది. ఇందులో సుపదం దర్శనం, సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు, వర్చువల్ సేవలు, అద్దెకి సేవలు, రికమెండేషన్ లెటర్ల ద్వారా వచ్చే బ్రేక్ దర్శనాలు, ఎయిర్పోర్ట్ లేదా NRI 300 దర్శనాలు, బ్లడ్ డొనేషన్ చేసి స్పెషల్ దర్శనం తీసుకునే వాళ్ళకి కూడా దర్శనాలు లేవని స్పష్టం చేయడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనాల మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో కేవలం ఆన్లైన్లో లక్కీ డ్రిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంటుందని తెలియజేశారు. లక్కీ డ్రిప్లో ఎవరైతే ఎంపిక కాలేదో వాళ్ళు ఈ 3 రోజులు తిరుమల వచ్చిన దర్శనం చేసుకునే అవకాశం ఉండదండి. అయితే జనవరి 2 నుంచి మాత్రం టికెట్లు ఉన్నవారైనా టికెట్లు లేని వారైనా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలామంది కామెంట్లు అయితే అడుగుతారు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత. నేను జనవరి 2, 3 తేదీల్లో అయితే స్పెషల్ ఎంట్రీ టికెట్లు బుక్ చేసుకున్నాను, మా పరిస్థితి ఏంటి అని. మీరు ఎవరైతే బుక్ చేసుకున్నారో మీ అందరికీ వైకుంఠ ద్వార దర్శనాలు అయితే ఉంటాయండి. ఎవరైతే టికెట్లు బుక్ చేసుకోలేదో నేరుగా వెళ్ళి వైకుంఠ ద్వారం ద్వారా మీరు సర్వదర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక అకామిడేషన్ విషయానికి వస్తే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో అంటే డిసెంబర్ 29 నుంచి జనవరి 8 వరకు మొత్తం 11 రోజుల పాటు తిరుమల అకామిడేషన్ ఆన్లైన్లో రిలీజ్ చేయలేదు. ఈ కాలంలో తిరుమలలో గది కావాలంటే భక్తులు నేరుగా CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో రూమ్స్ తీసుకోవాలి. ఒకవేళ రూమ్స్ అందుబాటులో లేకపోతే PAC 1, PAC 2, PAC 3, PAC 5 మరియు పద్మనాభ నిలయం ఈ 5 ప్రాంతాల్లో లాకర్లు తీసుకొని మీ వస్తువులను భద్రపరచుకొని అక్కడే ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళవచ్చండి. ఇకపోతే నిన్న దర్శనాలకి ఎంత టైం పట్టిందన్న విషయానికి వస్తే నిన్న అనగా 26 డిసెంబర్ 2025 రోజున తిరుమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా నమోదైందండి. టీటీడీ అధికారిక సమాచారం ప్రకారం
72,000 మంది దర్శించుకున్నారండి అని తెలియజేశారు. వరుస సెలవులు మరియు వీకెండ్ ప్రభావంతో ఉదయం నుంచే క్యూ లైన్‌లయితే నిండిపోయాయండి. నిన్న సర్వదర్శనం కోసం టికెట్లు లేకుండా వచ్చిన భక్తులకు దర్శనం పూర్తవ్వడానికి సగటున 15-20 గంటలు సమయం వరకు పట్టిందండి. ఉదయం నుంచే వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. బయట వరకు క్యూ లైన్‌లయితే కొనసాగాయి. అదే రోజు ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకున్న వారికి దర్శనం పూర్తవ్వడానికి సుమారు 4-6 గంటల సమయం పట్టింది. టోకెన్ ఉన్నవారికి దర్శనం క్రమబద్ధంగా జరిగిందని అధికారులైతే తెలిపారు. ఇక రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కలిగి ఉన్న భక్తులకు నిన్న దర్శనం పూర్తవ్వడానికి సగటున 3-4 గంటల సమయం పట్టింది. రద్దీ ఉన్నప్పటికీ స్పెషల్ ఎంట్రీ దర్శనాలు సాధారణంగానే కొనసాగాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో అది పట్టుకెళ్ళాలి. వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. అందువల్ల మీరు ఖచ్చితంగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శన పరిస్థితులు మరియు టీటీడీ నుంచి వచ్చిన అన్ని తాజా అప్డేట్స్‌ను పూర్తిగా వివరించాను. వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.